హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్షయ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చేసరికి భోగి రోజు అండి. తెలుసు కదా, మనం రోజు లేచే కన్నా పండుగ ఏదైనా పండుగ ఉంటే మనం కొంచెం ముందే లేస్తాము. ఎందుకంటే అప్పుడు చాలా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి. నేను కూడా అలాగే భోగి రోజు ఉదయాన్నే 5ంటికి లేచాను. లేచి బట్టలన్నీ ఉతికేసేసాను. ఉతికేసి ఇల్లంతా మాప్ పెట్టుకున్నానండి. పూజ గది, హాలు, పంచ మొత్తం. పంచలో వరకే చిన్న ముగ్గు పెట్టుకున్నాను. ఎందుకంటే హాల్లో మాకు ఎటు పెయింటింగ్ ఉంది, అది సరిగ్గా పోలేదు. మొత్తం పోతే వేద్దాం అనుకున్నాను, అది సరిగ్గా పోలేదు. మా పెళ్ళికి వేసిన పెయింటింగ్ అండి అది. సో పంచలో వరకు పోయింది, పంచలో వరకే పెట్టుకున్నాను. నేను ఇంటి ఎదురు ముగ్గు అనేది నైటే వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఉదయాన్నే కుదరదండి, బాబుని చూసుకోవాలి కదా, వాడికి ఏదైనా వండి పెట్టుకోవాలి కదా. సో అందుకని నైటే వేసేసుకున్నాను, నాకు ఉదయాన్నే కుదరదని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి సేమియా పాయసం చేద్దామని చెప్పి స్నానం చేసేసి దేవుడికి నైవేద్యం చేద్దామని చెప్పి సేమియా పాయసం వండుతున్నాను. ఎప్పుడు చేసినా ఏదో ఒకటి తక్కువైంది లేదా ఏదో ఒకటి ఎక్కువైంది అంటూ ఉంటారు మా వారు సేమియా పాయసం చేసినప్పుడల్లా. కానీ ఈసారి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి సేమియా పాయసం. అంతా హడావుడిగా అయిపోయిందండి. మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి భోగిపళ్ళు పోద్దామని చెప్పి హడావుడిగా చేసేసాను. ఇక్కడ పులిహోరకి తాలింపు పెట్టేసేసుకున్నాను. పూజ అంతా చేసేసుకొని దేవుడికి ధూపం వేస్తున్నాను. దేవుడికి ధూపం వేసి దండం పెట్టుకుంటున్నాను. అంతా బాగుండాలి అని చెప్పి. నేను ఎప్పుడు పూజ చేసినా సరే నేను ధూపం అనేది కంపల్సరీగా వేస్తాను, సాంబ్రాణి. ఎందుకంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అలాంటిది ఏదైనా ఉంటే పోతుందంటారు. సో నేను ఎప్పుడు పూజ చేసినా ఇల్లంతా ధూపం అయితే పెట్టేసుకుంటాను. గుమ్మాలకి, మొత్తం బీరువా దగ్గర, హాల్లో మొత్తం ధూపం వేసేసుకుంటాను. భోగి స్నానాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాను భోగి పళ్ళు పోద్దాం అని చెప్పి. పులిహోర, పరమాన్నం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. అసలు ఈ భోగి పళ్ళని బద్రీ ఫలం అని కూడా అంటారండి. ఎందుకంటే ఆనాటి కాలంలో విష్ణువు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రీవనంలో తపస్సు చేస్తూ ఉంటారు, ఘోర తపస్సు చేస్తూ ఉంటారు. సో ఆ తపస్సుకు మెచ్చి శివుడు విష్ణువుకి వరం ఇస్తారు. దాంతో ముక్కోటి దేవతలందరూ సంతోషించి బద్రీ ఫలాలతో విష్ణువుకి అభిషేకం అయితే చేస్తారండి. అందుకు విష్ణు చాలా సంతోషించి చిన్నపిల్లల్లాగా మారిపోతారు. అందుకని అదంతా జరిగింది భోగి రోజు కాబట్టి భోగి రోజును బద్రీ ఫలాలను భోగి పళ్ళు కూడా అని అంటారు. ఇక్కడైతే భోగి పళ్ళు పోస్తున్నాను నేను పిల్లలకి. ఎక్కువ మందికి ఏం చెప్పలేదండి, కొంచెం ఇంటి దగ్గర ఒక 5గురికి అలా చెప్పుకున్నాము. మా చెల్లి నేను కలిసి వచ్చాము. మా చిన్నోడు అసలు కోఆపరేట్ చేయడు అనుకున్నానండి, కానీ చాలా చక్కగా కూర్చున్నాడు సైలెంట్గా. అసలు ఏడుస్తాడేమో అని అప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఉంటాడా ఉండడా అని చెప్పి భయం వేసింది. ఇంత కష్టపడి చేసి మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పి. వాళ్ళ అక్క వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు కదా, సో వాళ్ళు ఉంటే వాడికి చాలా హ్యాపీ. సైలెంట్గా కూర్చున్నాడండి అయిపోయిందాక, అందరూ వేసిందాక చాలా సైలెంట్గా కూర్చున్నాడు. వాడికి కూడా బాగా అనిపించింది. పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే
చిన్నపిల్లలకి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య రాకుండా, ఇంకా ఏదైనా దిష్టి ఏదైనా ఉంటే అంతా పోవాలని చెప్పి, అంత మంచి జరగాలని చెప్పి వాళ్ళకి దీవెనలు ఇచ్చి భోగి పళ్ళు పోస్తారండి. చాలా బాగా జరిగిందండి. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ప్రసాదం అయితే పెట్టాను. వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా తాంబూలం ఇవ్వాలండి. వాళ్ళు ఇచ్చే దీవెనలే కదా మనకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.